హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో గోధుమ పిండితో పిల్లలు తినడానికి చిన్న చిన్నగా చపాతీలాగా చేసుకొని వాటిని కట్ చేసుకొని పాకంలో వేసుకుంటే తినడానికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ టైంపాస్కి బాగుంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా బయట స్వీట్లు కాకుండా ఇంట్లో మనం చేసుకోవచ్చు. ఇట్లాగా పిండి కలుపుతున్నాను చూడండి. ఇందుట్లో ఒక 3/4 kg అంటే 750 గ్రాములు పిండి వేసుకొని వాటర్ వేసుకొని ఇట్లా కలిపేసుకుంటున్నాను. వీటిని చేసి కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చపాతీ పిండిలా కలుపుకోవడమే వాటర్ పోసుకొని. హాయ్ ఫ్రెండ్స్, మనం గోధుమ పిండితో ఇలాగా చపాతీలా పిండి కలిపాము. 3/4 kg వేసుకున్నాము, 750 గ్రాములు. వాటిని కలిపి చపాతీలా చేసుకొని ఇదిగోండి ఇట్లాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలాగా ముక్కలుగా ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నూనెలో వేయించుకోవాలి. నూనెలో వేయించుకున్న తర్వాత ఇదిగో అందుట్లోకి 1/2 kg బెల్లం తీసుకున్నానండి. బెల్లం కూడా మంచి నెంబర్ 1 బెల్లం, మంచి స్వీట్ ఉంటుంది. ఇది మన తాడేపల్లిగూడెం బెల్లం, అక్కడి నుంచి తెప్పించుకున్నాం మేము. బెల్లం మంచి స్వీట్, అసలుకి కలర్ తక్కువ కాకపోతే కానీ మంచి స్వీట్ ఉంటుంది. ఇందుట్లో రాళ్ళు కానీ ఇసుక కానీ అలాంటివి ఉండవు బెల్లంలో కూడా. చిన్న కేజీ కుందులు ఇవి. ఫ్రెండ్స్, మనం పాకం పట్టుకోవడానికి బెల్లంలో ఒక గిద్ద నీళ్ళు, కరెక్ట్గా ఒక గిద్ద నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది, పాకం వస్తుంది. ఇగో ఒక గిద్ద నీళ్ళు పోస్తున్నాను. ఈ గిద్ద నీళ్ళతో పాకం వచ్చేస్తుంది. దీంట్లో 2 యాలక్కాయలు కూడా కొట్టేసుకుందాం, టేస్ట్గా బాగుంటుంది స్మెల్కి. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి దగ్గరికి వెళ్దాం. ఈ పొయ్యి మీద పెట్టేసి చూద్దాం. ఫ్రెండ్స్, మనం గోధుమ పిండితో ఈ బిస్కెట్లాగా చేసుకుందాం అనుకున్నాం కదా. ఇదిగోండి ఇట్లాగా చపాతీలాగా చేసుకొని చిన్నగా పీసులుగా కట్ చేసుకొని ఇలాగ నూనెలో కాల్చుకుంటున్నాం. ఇలా చేసుకునేవి ఇగో కొన్ని చేసాము. ఇవి కొన్ని చేసాము, కొన్ని కాలుతున్నాయి. ఇంకా ఇది ఒక బెల్లం ఆల్రెడీ ఇక్కడ పాకం పెట్టేసాము. బెల్లం కూడా ఇది అవుతుంది. బెల్లం కూడా అయిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి. పాకం రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, వీటిలో పాకం పోస్తున్నాం చూడండి. ఇక వీటిల్లో పాకం పోసాం. నూనెలో కాగిన తర్వాత వేగించుకున్న తర్వాత ఇందులో బెల్లం పాకం పట్టి పాకం పోసాం. కొంచెంసేపు ఆగితే ఆరుతాయి, చక్కగా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. టైంపాస్కి మనం బయటికి వెళ్ళి స్వీట్లు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని అవసరం లేదు. చక్కగా టైంపాస్కి ఉంటుంది, బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి చేసుకొని మీరు కూడా చూడండి, ఎంత రుచిగా ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వద్దాం.